హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల మధ్య పెరుగుతున్న సంబంధాలు పాకిస్తాన్లో కనుబొమ్మలను పెంచాయి. దాని స్వంత భద్రతా సమస్యల కారణంగా న్యూఢిల్లీకి అనుకూలమైన కాబూల్ను చూడకూడదనుకుంటున్నది. రక్షణ సంబంధాలతో సహా భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తాలిబాన్ ఇటీవలి వార్తల్లో చూపించింది. ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి ముల్లా మహమ్మద్ యాకూబ్ ఆఫ్ఘనిస్తాన్ సైనిక సిబ్బందిని మిలిటరీ శిక్షణ కోసం భారతదేశానికి పంపడం గురించి అడిగినప్పుడు అవును అని సమాధానమిచ్చారు. దీంతో మాకు ఎలాంటి సమస్య కనిపించడం లేదు అని యాకూబ్ వ్యాఖ్యానించారు. ఆఫ్ఘన్ భారత్ సంబంధాలు బలపడతాయి మరియు దీనికి పునాది వేస్తాయి. దాంతో ఎటువంటి సమస్యలు ఉండవు. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న సమస్యలలో ఆఫ్ఘనిస్తాన్ జోక్యం చేసుకోవడానికి ఇష్టపడడం లేదని నొక్కి చెప్పారు. మేము స్వతంత్ర దేశం మరియు మా విదేశాంగ విధానం మా జాతీయ ప్రయోజనాలకు మార్గనిర్దేశం చేస్తుంది. గత సంవత్సరం కాబూల్లో తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత మరియు విస్తృతమైన దౌత్యపరమైన గుర్తింపు నిరాకరించబడిన తర్వాత సమూహం నియంత్రణ కోసం అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించింది. భారత విదేశాంగ శాఖ అధికారుల బృందం ఈ నెల ప్రారంభంలో కాబూల్ను సందర్శించింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలలో మంచి ప్రారంభం అని ప్రకటించారు. భారతదేశం యొక్క ప్రాజెక్టులను పునఃప్రారంభించాలని మరియు ఆఫ్ఘనిస్తాన్లో ఆ దేశ రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరవాలని ముత్తాకి ప్రతినిధి బృందాన్ని కోరినట్టు నివేదించబడింది. ఆఫ్ఘనిస్తాన్ ఎగుమతుల కోసం సరిహద్దులు మరియు ఓడరేవులను తెరవడానికి భారతదేశం మద్దతు ఇస్తోందని తాలిబాన్ పేర్కొంది. అయినప్పటికీ ప్రతినిధి బృందం పర్యటన యొక్క ప్రాముఖ్యతను భారత్ తగ్గించింది. భారతదేశం కోసం తాలిబాన్తో కమ్యూనికేషన్ లైన్ తెరవడం విధానానికి గణనీయమైన మార్పును సూచిస్తోంది. న్యూఢిల్లీ చాలా కాలంగా తాలిబాన్లకు వ్యతిరేకంగా ఉంది. ఈ గ్రూప్ను పాకిస్తాన్ ప్రాక్సీగా భావించింది. భారతదేశం గతంలో నార్థన్ అలయన్స్ మరియు ఆఫ్ఘనిస్తాన్లోని అష్రఫ్ ఘనీ ప్రభుత్వం వంటి శక్తులకు మద్దతు ఇచ్చింది. గత ఆగస్టులో కాబూల్ పతనం తర్వాత భారతదేశం తన రాయబార కార్యాలయాన్ని త్వరగా మూసివేసి కలహాలతో దెబ్బతిన్న దేశం నుండి అధికారులను బయటకు లాగింది. ఆఫ్ఘనిస్తాన్లో ఏదైనా భారతీయ ప్రభావం పాకిస్తాన్ను అప్రమత్తం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ లోపల నుంచి పాకిస్తాన్పై దాడులకు పాల్పడే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ద్వారా పాకిస్తాన్లో అశాంతికి ఆజ్యం పోసేందుకు న్యూఢిల్లీ ఆఫ్ఘన్ మట్టిని ఉపయోగించుకుందని ఇస్లామాబాద్ ఇప్పటికే ఆరోపించింది. సరిహద్దు నియంత్రణలతో సహా అనేక సమస్యలపై పాక్తో విభేదాలు ఏర్పడిన సమయంలో ఇస్లామాబాద్పై ఒత్తిడి తెచ్చేందుకు తాలిబాన్లు ఇండియా కార్డ్ చూపిస్తున్నారనేది స్పష్టమైన సమాధానం. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఇస్లామాబాద్ మరియు కాబూల్లో టీటీపీ మధ్య శాంతి చర్చలను తాలిబాన్ సులభతరం చేస్తుందన్నందున సమయం ఆసక్తికరంగా ఉంది. కాబూల్లో ఆగస్టులో స్వాధీనం చేసుకున్నప్పటికీ పాకిస్తాన్ మరియు తాలిబాన్ల మధ్య సంబంధాలు క్షీణించాయి. డిసెంబర్లో జరిగిన సరిహద్దు వాగ్వివాదం సహాయం చేయలేదు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో టీటీపీ ఉనికి కూడా లేదు. ఆఫ్ఘనిస్తాన్ లోపల టీటీపీ రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాక్ ఏప్రిల్లో డ్రోన్ దాడిని ప్రారంభించింది మరియు తీవ్రవాదులను అణిచివేసేందుకు తాలిబాన్లను నిరంతరం ఒత్తిడి చేసింది. భారతదేశ దృక్కోణంలో ఇస్లామాబాద్ స్నేహపూర్వక కాబూల్ ఆఫ్ఘనిస్తాన్లో దాని వ్యూహాత్మక ప్రయోజనాలను బలహీనపరుస్తోంది. న్యూఢిల్లీ తాలిబాన్తో కొత్త ప్రారంభాన్ని పొందడానికి మరియు అలా చేయడం ద్వారా పాత శత్రువు యొక్క ప్రయోజనాలకు భంగం కలిగించడానికి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.